పూర్వం గాంధార దేశంపై ఎడారివాసులు దాడి చేసినప్పుడు అక్కడ చిల్లర రాజులు వారి ధాటికి తట్టుకోలేకపోయారు. అంతులేని ఈ దాడులతో దేశమంతా నాశనమైపోయే పరిస్థితి ఏర్పడింది. అప్పుడు గాంధారేయుడనేవాడు దేశమంతా తిరిగి ప్రజలకు పౌరుషం నూరిపోసి ప్రజలలో ధైర్య సాహసాలు గల యువకులను చేరదీసి వారికి శిక్షణ ఇచ్చి అజేయమైన సైన్యంగా తయారు చేసి శత్రువులకు సింహస్వప్నంగా తయారయ్యాడు. గాంధారేయుడి అనుచరులందరికీ గాంధారేయులు అనే పేరు వచ్చింది. ఈ గాంధారేయుల మూలంగా గాంధార దేశం తిరిగి కొత్త జీవం పొంది సుభిక్షంగా తయారైంది. దేశానికి శత్రుభయం తీరిపోయింది. రాజులకు రక్షణ లభించింది. గాంధారేయులు రాజ్యాభిలాష కలవారు కాదు. యుద్ధాలు వెనుకబడి శాంతి నెలకొన్నాక వారు తమ శక్తులను వృధా పుచ్చకుండా వేటలో కాలం గడిపేవారు. ఒక ఏడు వారు వసంతకాలంలో కుశపర్వతాల మీద వేటకు వెళ్లారు. వారి వెంట గాంధారేయుడి కొడుకైన చారుకేసి కూడా ఉన్నాడు. మిగిలిన వారంతా వేటలో నిమగ్నులై ఉంటే చారుకేసి మాత్రం ఒక కొండ మీద కూర్చుని దిగువగా ఉన్న లోయలను దూరాన ఉన్న కొండలను చూస్తూ ఆనందంలో నిమగ్నుడయ్యాడు. అతను అలా చూస్తూ ఉండగానే దిగువన ఉన్న లోయలోని సరోవర ప్రాంతం నుంచి ఒక మబ్బు లాంటిది లేచి అతనికేసి రాసాగింది. సమీపానికి వచ్చినాక మబ్బు విచ్చిపోయి అందులో ఒక విమానము, ఆ విమానంలో ఒక దేవకన్య ఉండడం అతను చూసి చాలా ఆశ్చర్యపోయాడు. విమానం చారుకేసి సమీపంలో ఆగింది. దాని లోపల ఉన్న దేవకన్య అతనితో, నేను విద్యాధర చక్రవర్తి కుమార్తెను, విద్యాధరిని. నిన్ను చాలా కాలంగా ప్రేమించి ఎంతో శ్రమపడి మా తండ్రి గారి అనుమతి పొంది నీకు సమ్మతమైతే నిన్ను తీసుకుపోయి పెళ్లాడదామని వచ్చాను. నన్ను పెళ్లాడినట్లయితే నీకు దేవత్వం లభిస్తుంది. నీకు ముసలితనము చావు ఉండవు. నీవు కలలో కూడా ఊహించని సుఖాలు సమకూరుతాయి అన్నది. చారుకేసికి ఇదంతా స్వప్నంలాగా ఉన్నది. తానేమి చేస్తున్నది తెలియని వాడిలాగా అతను విమానంలోకి వెళ్ళి విద్యాధరి పక్కన కూర్చున్నాడు. విమానం కదిలింది. ఆ ప్రాంతంలో అక్కడక్కడా నిలబడి ఆర్తనాదాలు చేస్తున్న గాంధారేయులకేసి అతను ఒక్కసారి చూశాడు. కానీ వారి కేకలు అతని చెవులకు ఎక్కలేదు. విమానం కొండల మీదుగా సముద్రాల మీదుగా ప్రయాణించి విద్యాధర లోకం చేరుకున్నది. అంత అందమైన ప్రదేశం చారుకేసి ఏనాడూ ఊహించలేదు. అక్కడి ప్రతి చెట్టు, ప్రతి పొద, ప్రతి ఇల్లు తీర్చిదిద్దినట్లుగా ఉన్నాయి. అక్కడి మనుషులలో కూడా అనాకారితనం అనేది మచ్చుకైనా లేదు. విద్యాధర చక్రవర్తి చారుకేసికి స్వాగతం చెప్పి ఆ రోజే అతనికి తన కుమార్తెనిచ్చి పెళ్లి చేశాడు. ఆ పెళ్లికి మంత్రతంత్రాలు లేవు, కానీ విందు వినోదాలు చాలా అద్భుతంగా జరిగాయి. ఆ తరువాత అతను ఒక్క క్షణం తీరిక లేకుండా వర్ణనాతీతమైన భోగాలలో మునిగి తేలసాగాడు. అతని జీవితం ఒక మధుర స్వప్నంగా కాలమానం తెలియరాకుండా చీకుచింతలనేవి ఎలా ఉంటాయో కూడా మరిచిపోయేలాగా సాగిపోయింది. అతను కోరడము, కోరిక ఈడేరకపోవడము అన్నది లేదు. చారుకేసి పొందిన సుఖాలు నరలోకంలో సాధ్యపడేవి కావు. కొంతకాలం గడిచాక చారుకేసిలో ఒక చిత్రమైన మార్పు వచ్చింది. అతనికి నిద్రలో కలలు రాసాగాయి. అవి విద్యాధర లోకానికి సంబంధించినవి కావు. గాంధార దేశానికి, అక్కడి జీవితానికి సంబంధించినవి. అక్కడి సరస్సులలో గాంధారేయులు ఈతలు కొట్టడము, వారు అరణ్యాలలో అడవి పందులను, ఇతర మృగాలను వేటాడడము, తన ఆప్తులు మిత్రులు తన వెంట ఉండడము మొదలైన వివరాలన్నీ అతను కలలు కన్నాడు. ఒక రాత్రి వేళ అతను నిద్రలేచి కలలో చూసిందంతా తనకు దూరమైనందుకు చింతపడేవాడు. అలా ఉన్నావేమని భార్య అడిగితే, మరేమీ లేదు, కలలో ఫలాని ఫలాని వాళ్లను చూశాను, అందరము కలిసి అడవిలో లేళ్లను వేటాడుతున్నామట అనేవాడు. మరికొంతకాలం గడిచింది. చారుకేసి తన దేశాన్ని గురించి కలవరించడం జాస్తి అయింది, కానీ ఏమీ తగ్గలేదు. నరలోకం గురించి అస్తమానము ఆలోచించడానికి అక్కడ ఏమున్నది? అడుగడుగునా బాధలే, జబ్బులు, ముసలితనము, చావులు. ఏ ఋతువు సుఖంగా ఉండదు. వేసవి వేడి, అది పోతే వర్షాలు, అవి పోతే చలి. చలికాలం రాగానే చెట్లన్నీ మోడైపోతాయి, ఎండాకాలం రాగానే మడుగులన్నీ ఇంకిపోతాయి అన్నది విద్యాధరి తన భర్తతో. అలా అనకు, వేసవి తర్వాత వానలు కురిస్తే ఎంత సంతోషంగా ఉంటుంది.
శీతాకాలంలో మోడైన చెట్లు తిరిగి వనంలో చిగిర్చి పక్షులు పాడుతూ ఉంటే ఎంత ఆనందంగా ఉంటుంది. చావు ఉంటేనేంగాక ఎప్పటికప్పుడు కొత్త జీవితం ఉండనే ఉన్నది. నన్ను ఒక్కరోజు పాటు మా గాంధార దేశానికి వెళ్ళి రాని, ఒక్కసారి ఆ పరిసరాలన్నీ చూడాలని ఉన్నది అని భార్యను చారుకేసి వేడుకున్నాడు. అతనికి నరలోకం పైకి బుద్ధి మళ్ళడం ఆమెకి ఏమాత్రమూ ఇష్టం లేదు. అయినా అతను అక్కడికి వెళ్ళి రావడానికి ఒప్పుకున్నది. విమానంలో వెళ్ళి ఏ ఏ స్థలాలు చూడాలని ఉన్నదో అవన్నీ చూసి రండి, కానీ ఒక్కడి మాత్రం చేయవద్దు. అక్కడి భూమి మీద కాలు మోపవద్దు. విమానంలో నుంచి కిందికి మాత్రం దిగవద్దు అని విద్యాధరి చారుకేసితో అన్నది. అతను పరమానందం చెంది విమానంలో ఎక్కి త్వరలోనే తన మాతృదేశానికి వచ్చాడు. గాంధారేయులు తరచూ విహరించే చోట్లు, వేటాడే చోట్లు, శిబిరాలు ఏర్పాటు చేసుకునే చోట్లు అన్నీ గాలించాడు. కానీ ఎక్కడా వారి జాడ గాని సందడి గాని పొడగట్టలేదు. తన తండ్రి అతని అనుచరులు గాంధార దేశం విడిచి ఇంకో దేశానికి వలస వెళ్ళి ఉంటారా అని అతను అనుకున్నాడు. ఒక చోట ఒక పొలంలో పని చేసుకుంటున్న రైతును పిలిచి అతను, ఈ ప్రాంతంలో గాంధారేయులనే యోధులుండేవారు, వారెక్కడికి పోయారో నీకు తెలుసా అని అడిగారు. ఎక్కడి గాంధారేయులు, ఎక్కడి కథ, వాళ్ళు పోయి 300 ఏళ్లు దాటిపోయింది అన్నాడు రైతు. చారుకేసి తన చెవులను నమ్మలేకపోయాడు. అతని విమానాన్ని అక్కడి నుంచి బయలుదేరదీసి వెళుతూ ఉండగా అతనికి ఒక దృశ్యం కంటపడింది. 4 మనుషులు ఒక కొండలో గని తవ్వుతున్నారు. ఆ 4 కలిసి ఒక బండరాయిని కదిలించడానికి నానా పాట్లు పడుతున్నారు. మనుషులు ఇంత నీరసించిపోయారేమిటి? గాంధారేయుల్లో ఏ ఒక్కడైనా సునాయాసంగా ఎత్తి పైన వేసే ఈ బండను 4 చేరి కదిలించలేక ముక్కుతున్నారేమిటి అనుకుంటూ చారుకేసి తన బలం వారికి చూపే ఉద్దేశంతో విమానాన్ని నేలపైకి దించి దానిలో నుంచి దిగి పరిగెత్తాడు. అతను 2 అడుగులు వేశాడో లేదో పడిపోయాడు. ఆ క్షణంలోనే విమానం మాయమైంది. గనిలో పనిచేసే వాళ్ళు పరిగెత్తి వచ్చి చూసేసరికి వాళ్ళకి ఎండి ఒరుగైపోయిన అతి ముసలివాడి కళేబరం మాత్రమే కనిపించింది. బేతాళుడి కథ చెప్పి, రాజా, నాకు ఒక సందేహం. సాధారణ మానవులకు అతీతమైన దేవత్వాన్ని, అమరత్వాన్ని పోగొట్టుకుని సుఖాలన్నిటినీ విడిచిపుచ్చి తన భార్య అయిన విద్యాధరిని కూడా పోగొట్టుకుని చారుకేసి దిక్కులేని చావు చావడానికి కారణమేమిటి? ఈ ప్రశ్నకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, చారుకేసి దేవత్వం పొందినా తన మానవత్వాన్ని మాత్రం కోల్పోలేదు. లేని దాని కొరకు చిందించడం మానవ స్వభావం. అలాంటి స్వభావం ఉండడం చేతనే మానవులు ముందుకు పోగలుగుతున్నారు. దేవలోకంలో ఉన్న చారుకేసికి ప్రత్యక్షమైన కష్టాలేమీ లేవు. అతని కోరికలన్నీ తీరుతూనే ఉన్నాయి. అందుచేతనే తీరని కోరిక ఒక్కటి కళల ద్వారా అతనిలో ప్రవేశించింది. అది కూడా మానవ సహజమైన కోరికే. మనిషి అచ్చంగా బతకడానికే బతకడు, ఇతరులను సుఖపెట్టడానికి కూడా బతుకుతాడు. అతని తండ్రి, ఆయన అనుచరులు అలాగే బతికారు. విద్యాధర లోకంలో చారుకేసికి ఇతరులను సుఖపెట్టే అవకాశం పోయింది. అటువంటి అవకాశాన్ని వెతుక్కుంటూ అతడు నరలోకానికి, అందులోనూ తన జన్మభూమికి తిరిగి వచ్చాడు. జన్మభూమి స్వర్గాన్ని మించినదంటారు కదా. వచ్చినవాడు గనిలో పనిచేస్తున్న వారిని చూడగానే వారికి సహాయం చేయాలని నిశ్చయించుకున్నాడు. అదే అతనికి నిజమైన సార్థక్యం. అందుకే అతని భార్య చెప్పిన మాటలు కూడా మరిచి నేలపై అడుగు పెట్టాడు. ఏ విధంగా చూసినా చారుకేసి చేసిన పని స్వాభావికమైనదే అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడి శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు.